తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మూడు పార్టీల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఈ బడ్జెట్ అయితే తీవ్ర నిరాశను గురిచేసింది అధ్యక్ష. ఎందుకంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది ఒక అసత్యము అనేది ఈ బడ్జెట్ ద్వారా తెలిసిపోయింది అధ్యక్ష. ఎందుకంటే బాబు షూరిటీ బాండ్కి లేదు వారంటీ అనేది ప్రజలకి క్లియర్గా అర్థమైపోయింది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల సమయంలో ఇంటింటికి గ్యారంటీ బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. అలాగే ఊరూరా మేనిఫెస్టో పంచారు అధ్యక్ష. అసలు వాటికి ఈ బడ్జెట్కి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏ వర్గానికి ఏం జరిగిందో కూడా ఒకసారి మాట్లాడుకుందాం అధ్యక్ష. ఏం చేశారు, ఎవరికి ఏం చేశారు, ఏం చేయలేదు అనేది. అయితే 2.5 కోట్ల మంది మహిళలు నమ్మి ఓట్లు వేశారు అధ్యక్ష. వాళ్ళనైతే మోసం చేయడం అనేది నిజం అధ్యక్ష. బడ్జెట్ ద్వారా తెలిసింది. 1,80,00,000 మంది ఆడబిడ్డ నిధి లేక దగా పడ్డారు అధ్యక్ష. తల్లికి వందనం లబ్ధిదారులకి వంచన చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఉచిత బస్సును ఆశ చూపి ఉసూరు మనిపించారు అధ్యక్ష. అలాగే 50 ఏళ్ళు పైబడ్డ మహిళల నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష. అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు. అలాగే యువతకు నమ్మక ద్రోహం చేశారు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తిని భ్రాంతిగా మార్చారు అధ్యక్ష. అలాగే దీపం పథకాన్ని కోతలతో కొండెక్కించారు అధ్యక్ష. ఉద్యోగులకేమో విస్మరించారు. అధ్యక్ష, చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే చెప్పండి, కానీ వెన్నుపోటు లాంటి పదాలు వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. అసెంబ్లీ హౌస్ లో ఇవన్నీ మాడతాం కరెక్ట్ కాదు. ఇష్యూ చెప్పండి, మళ్ళీ రిప్లై మేము ఇస్తాం. నో ఇష్యూ అధ్యక్ష. దయచేసి మా నుంచి రిక్వెస్ట్. ఓకే, వీటన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే మహిళల మాన ప్రాణాలను పణంగా పెట్టి మద్యాన్ని ఏరులై పారించేలా, మహిళలపై అఘాయిత్యాలు పెంచేలాగా మహిళల మీద అఘాయిత్యాలు పెంచేలా ఈ బడ్జెట్ ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అధ్యక్ష. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాక దీని గురించి చదువుదామని చెప్పి పేపర్స్ కూడా తిరగేయడం జరిగింది అధ్యక్ష. అయితే కొన్ని పత్రికల్లో వార్తలు చూశాను అధ్యక్ష. కొన్నింట్లో ఇది బాహుబలి బడ్జెట్ అని, కొన్నింట్లో ఏమో పండంటి ప్రగతికి 10 సూత్రాల బడ్జెట్ అని ఇలా రాయడం జరిగింది. నిజమేనేమో అనుకున్నాను అధ్యక్ష. అనుకొని తీరా లోపల చూసేసరికి ఇదేమో బాహుబలి బడ్జెట్ కాదు అధ్యక్ష, కట్టప్ప బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు నమ్మిన బాహుబలిని ఏ విధంగా కట్టప్ప అయితే వెన్నుపోటు పొడిచాడో, నమ్మి ఓట్లేసిన ప్రజలకు మాత్రం ఈ ప్రభుత్వం బడ్జెట్ లో వెన్నుపోటు అయితే పొడిచింది అధ్యక్ష. అలాగే పండంటి ప్రగతికి 10 సూత్రాల బడ్జెట్. సినిమా కథలు చెప్పుకోవాలనుకుంటే ఇది కాదు కదా అధ్యక్ష. కౌన్సిల్ పెద్దల సభలో కూడా ఈ రకంగా మాట్లాడడం ఏంటి అధ్యక్ష? ఎలాగండి? అసెంబ్లీలో రూల్ కాదు అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు వాళ్ళు ఎవరో తప్పు చేశారు, లేకపోతే ఏదైనా మనం తప్పు చేయక్కర్లా, మనం కరెక్ట్గా వెళ్ళండి అధ్యక్ష. ఇది పెద్దల సభ అధ్యక్ష. పెద్దల సభ గౌరవంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు, అక్కడ స్పీకర్ గారు చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు.